వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లాలో బీజేపీ నిరసన, గూండా రాజకీయాలు చేస్తుందని వ్యాఖ్య. నెల్లూరు జిల్లాలో కలెక్టరేట్ వద్ద ఆందోళన, సిఐటియు నేతల సంఘీభావం. కర్మన్ ఘాట్ లో విలేకరుల సమావేశం, 3 రోజుల పాటు జరగనున్న కార్యక్రమం. నిజామాబాద్ జిల్లాలో సీఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీ, కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ పార్టీ గూండా రాజకీయాలను కొనసాగిస్తుందని మండల బీజేపీ అధ్యక్షుడు మల్లేష్ అన్నారు. ప్రతిపక్ష నేతలపై టీఆర్ఎస్ నేతలు దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగం తెలంగాణలో అమలు కావడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పరమేశ్వర్ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు శ్రీమంత్ కుమార్ పాల్గొన్నారు. మీడియా మిత్రులకు మరియు పోలీస్ బృందానికి అందరికీ ధన్యవాదాలు. మరి నిన్న జరిగినటువంటి దాడికి నిరసనగా ఈరోజు మర్పల్లి మండల అధ్యక్షులు మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా చేపట్టడం జరిగింది. కావున ఈ ధర్నాకు మేము పోలీసులను సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాము. మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకే రక్షణ కాకుండా మరి ప్రతిపక్షంలో ఉన్న మరి నేషనల్ పార్టీగా, జాతీయ పార్టీగా ఉన్నటువంటి మాకు కూడా మీరు మరి పోలీసులందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు పొరపాట్లు చేయని వ్యక్తులు ఎవరంటూ లేరు. మరి ఎస్ఐ గారు మమ్మల్ని ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని వేరే విధంగా మా పైన దాడులు చేయొద్దని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. చిన్న చిన్న పొరపాట్లని ఎవరమైనా చేస్తాం, మేము శాంతియుతంగానే వస్తున్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు అడ్డుకోవడం వల్ల కొంత ఉద్రిక్తత ఏర్పడ్డది. కాబట్టి మీరు ఈ చిన్న విషయాన్ని మరి మనసులో నుంచి తీసేసుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా చెప్తున్నాం, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్తున్నాం, రేపు పొద్దున మీరు మా కార్యకర్తలను ఈ రోజు ఏదైనా మీరు యాక్షన్ తీసుకుంటే రేపు పొద్దున ఖచ్చితంగా మరి పెద్ద ఎత్తున మరి ఈ యొక్క ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, డాక్టర్ చంద్రశేఖర్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. మరి మర్పల్లి మండల బీజేపీ పార్టీ ఈరోజు ఈ యొక్క ధర్నా నిన్న ఆర్మూరు పండు మరి జీవన్ రెడ్డి ఏదైతే దాడి మా యొక్క నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులైనటువంటి అరవింద్ కుమార్ మీద దాడి చేయడం అంటే చాలా సిగ్గుచేటని చెప్పి భావిస్తూ మరి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బండి సంజయ్ కుమార్ యొక్క పిలుపు మేరకు ఈ యొక్క టీఆర్ఎస్ గుండా రూపంలో వచ్చి మా ఒక ఎంపీ పైన దాడి చేయడం అంటే ఇంతకన్నా సిగ్గుచేట్లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే అయ్యా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒక ఎంపీ అయినటువంటి వ్యక్తి ఒక రైతులని చెప్పేసి ఒక టీఆర్ఎస్ జీవన్ రెడ్డి అనుచరుడు పోయి మరి ఎంపీ మీద ఒక బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, డాక్టర్ చంద్రశేఖర్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. మరి మర్పల్లి మండల బీజేపీ పార్టీ ఈరోజు ఈ యొక్క ధర్నా నిన్న ఆర్మూరు పండు మరి జీవన్ రెడ్డి ఏదైతే దాడి మా యొక్క నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులైనటువంటి అరవింద్ కుమార్ మీద దాడి చేయడం అంటే చాలా సిగ్గుచేటని చెప్పి భావిస్తూ మరి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బండి సంజయ్ కుమార్ యొక్క పిలుపు మేరకు ఈ యొక్క టీఆర్ఎస్ గుండా రూపంలో వచ్చి మా ఒక ఎంపీ పైన దాడి చేయడం అంటే ఇంతకన్నా సిగ్గుచేట్లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే అయ్యా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒక ఎంపీ అయినటువంటి వ్యక్తి ఒక రైతులని చెప్పేసి ఒక టీఆర్ఎస్ జీవన్ రెడ్డి అనుచరుడు. మెరుగైన పీఆర్సీ సాధనే లక్ష్యంగా నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. పీఆర్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీక్షలకు సిఐటియు నేతలు సంఘీభావం తెలిపారు.
హైదరాబాద్లోని ఖర్మన్ ఘాట్ శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో 1872వ శ్రీ సర్వ సౌభాగ్య దేవిత్రయ గీతా యజ్ఞ కార్యక్రమాల గురించి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యజ్ఞ పర్యవేక్షకుడు బ్రహ్మశ్రీ మురుకుంట్ల రాజేశ్వర శర్మ 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాల విశిష్టతను, యుగ ఫలాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ధన్యులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూరిశెట్టి శ్రీనివాస్ గుప్తా, చింతల బాలరాజ్ గుప్తా, రమాశంకర్, సుబ్రహ్మణ్యం, చకిలం హరిత, రమ పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం 172వ శ్రీ రేపు లోక కళ్యాణార్థం 1872వ శ్రీ సర్వ సౌభాగ్య దేవిత్రయ గీతా జ్ఞాన మహాయజ్ఞాన్ని బ్రహ్మశ్రీ మురుకుట్ల రాజేశ్వర శర్మ గారి నేతృత్వంలో పర్యవేక్షణలో ఖర్మన్ ఘాట్లోని లక్ష్మీ కన్వెన్షన్లో మన అత్యంత మహిమాన్వితమైన ఈ యజ్ఞాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 3 రోజులు రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు మంత్రులు, ఎంపీలు, ఇతరత్ర మహాయోగులు మరియు స్వామీజీలు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని తిలకించి వీక్షించి ఈ యజ్ఞంలో పాల్గొని ప్రసాదాన్ని గైకొని పుణ్యతులు కావాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ కార్యక్రమ వివరాలను బ్రహ్మశ్రీ మురుకుట్ల రాజేశ్వర శర్మ గారు పూర్తిగా వివరిస్తారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని పాత బస్టాండ్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ధీటుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. అధికారంలో ఉన్న పార్టీ ఇప్పటి వరకు ఎన్ని అభివృద్ధి పనులు చేసినా అవన్నీ విఫలమవుతున్నాయని మండల అధ్యక్షుడు నరసింహులు విమర్శించారు. జరిగే పక్క జరగండి పక్కకు. ఇక్కడ ధర్నా చేయడం కారణం ఏమిటంటే, నిన్న నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి గతంలో రేవంత్ రెడ్డి గారు ఏం డెవలప్ చేసిండు, నేను ప్రజల్లో దూసుకెళ్తున్నా, జనంలో ఉంటున్నా, ఎవరు వస్తే పోతున్నా, ఎవరు సమృద్ధి అయితే పోతున్నా అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి బాగా మాట్లాడాడు. అయ్యా ఎమ్మెల్యే గారు, నువ్వు దూసుకెళ్తే ఎవరికి అవసరము? నువ్వు పెళ్లికి రాకపోతే పెళ్ళేమాగదు. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత 3 సంవత్సరాల్లో మా ఎంపీటీసీ వెంకటయ్య గారు ఈ రోడ్డు డివైడర్ కోసము పాతది స్కూల్ బిల్డింగ్ పడిపోతుందని చెప్పేసి స్కూల్ బిల్డింగ్ కట్టాలని చెప్పేసి ఎన్నో విధాలుగా నానా తంటలు పడి 2 సార్లు సర్వే చేయించి మీ పార్టీ లీడర్ల వెనుక తిరిగి ఆయన చెప్పులు దంసిపోయినాయి. ఎందుకు ఏం చేస్తున్నారు వెంకటయ్య అంటే, మేమంతా రోడ్డు వరకు ఎవరని అడుగుతున్నారు. అంటే మీ నాయకుల తోటల్లో చూడండి, పోయి తవ్వుదాం, మీ నాయకుని తోటలో చూద్దాం, పైపులు వాతుకున్నాడా, అమ్ముకున్నాడా లేదా చూద్దాం. కానీ మీ పక్కలున్న నాయకులే దోపిడీకి పాల్పడుతున్నారు. మీరు చూడండి ఒకసారి. నరేందర్ రెడ్డి గారు, నీ కామంతో నీ కళ్ళు పసెక్కినాయి. నీ ఒక గెస్ట్ హౌస్ అన్నీ కూడా మేము బయట పెడతాం. ఒక స్టోరీ రాస్తున్నాం, అంతా ప్రూఫ్తో త్వరలో బయట పెడతాం. నరేందర్ రెడ్డి, మీరు అభివృద్ధి చేయండి, మేము సహకరిస్తాం. కానీ మన కాన్షియన్స్కి ఏమొచ్చినాయంటే, రైతులకు వచ్చినాయి. ఎక్కడ రాష్ట్రంలో మొత్తం వచ్చినాయి, మన రైతులకు వస్తున్నాయి. ఇక్కడ రైతు వేదికలు రాష్ట్రం అంతా కట్టి ఇక్కడ రైతు వేదికలు కట్టిండ్రు. రాష్ట్రం అంతా శ్మశాన వాటికలు కట్టి ఇక్కడ శ్మశాన వాటికలు కట్టిండ్రు. దానికి స్పెషల్గా
స్పెషల్గా ఏమన్నా ఎస్డిఎఫ్ అంటే స్పెషల్ డెవలప్మెంట్. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని వివిధ గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేపట్టారు. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పురాణిపేట్, బాబాపూర్, మెండోరా గ్రామాల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నర్సయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రవి, ఎంపీపీ ఆర్మూర్ మహేష్, జిల్లా కోఆప్షన్ మెంబర్ మోయిజ్, సర్పంచ్లు పాల్గొన్నారు. పురాణిపేట్ గ్రామంలో ముగ్గురికి, బాబాపూర్ గ్రామంలో ఇద్దరికి, మెండోరా గ్రామంలో నలుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేయడం జరిగింది. ముఖ్యంగా బాల్కొండ కాన్స్టిట్యున్సీలో నిరుపేదలైన ప్రజలు వివిధ రకాల వ్యాధులతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు తీసుకున్నటువంటి నిరుపేద ప్రజలకు గౌరవ మంత్రివర్యులు బాల్కొండ అభివృద్ధి ప్రదాత అన్న ప్రశాంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ చెక్కులను తెప్పించడం జరిగింది. ఈరోజు మేము గౌరవ ఎంపీ జడ్పీటీసీ రవి, గౌరవ జడ్పీ కోఆప్షన్ మోయిజ్ గారితో కలిసి ఈరోజు అందజేయడం జరిగింది. ముఖ్యంగా బాల్కొండ కాన్స్టిట్యున్సీలో ఇంత పెద్ద మొత్తంలో చెక్కులు తీసుకొచ్చి నిరుపేదలకు సాయం చేస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు అన్న ప్రశాంత్ రెడ్డి గారికి, గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి మీరందరూ అండగా ఉండాలని కోరడం జరిగింది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి వాటి కోసం నిరంతరం శ్రమిస్తున్న గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు ఈ చెక్కులను పంపించడం జరిగింది. అనేక కార్యక్రమాలను, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇంకా అనేక కార్యక్రమాలను ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్న నిర్మల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి నియమితులయ్యారు. మాజీ జెడ్పీటీసీ సభ్యులు లక్ష్మీ నర్సాగౌడ్, మాజీ ఎంపీటీసీ పోతన్న యాదవ్, మున్నూరు కాపు సంఘం తాలూకా అధ్యక్షులు రమేష్, బాసర సర్పంచ్ లక్ష్మణ్ రావు, మీడియా అధ్యక్షులు దుర్గాప్రసాద్ శాల్వాతో ఘనంగా సన్మానించారు. ముథోల్ ఎమ్మెల్యే మరిన్ని పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గంగాధర్, బాసర మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అన్న ఒక్క జ్ఞానికి వచ్చా మీటు 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 కామారెడ్డి జిల్లాలోని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణాధార ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం, అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. తర్వాత శవయాత్ర నిర్వహించారు. నిజాం సాగర్ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర దిష్టిబొమ్మ దహనం చేశారు. టీఆర్ఎస్ నాయకులు ఇలాంటి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెంకటరమణారెడ్డి, పట్టణ అధ్యక్షులు విపుల్, బీజేపీ పార్టీ యువ మోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు.
టిఆర్ఎస్ నాయకులారా ఇదండి రాజ్యం ఇదండి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదండి రాజ్యం ఇదండి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ సింగు 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 జై మాతా బీజేపీ సింగార్ వాడం పడు వీడం పడు బీజేపీకి అడ్డం పడు వాడం పడు వీడం పడు బీజేపీ సింగు 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 దొంగల రాజ్యం దోపిడి రాజ్యం డౌన్ 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 ఎత్తలాని సీఎం డౌన్ డౌన్ ఎత్తలాని బీజేపీకి అడ్డపడు బీజేపీకి అడ్డపడు రాజ్యం 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 దొంగల రాజ్యం దోపిడి రాజ్యం రాజ్యం నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలంలో త్వరలో అభయాంజనేయ స్వామి జాతర ప్రారంభం కానుంది. భక్తులు కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే స్వామిగా అక్కడి స్థానికులు స్వామివారిని కొలుస్తుంటారు. భక్తులంతా ఈ జాతరకు హాజరు కావాలని స్థానికులు తెలిపారు.
నాలో నేను సినిమాను తక్షణమే బ్యాన్ చేయాలని గౌడ సంఘం నాయకులు నిరసన తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం వద్ద సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. సినిమా తీసిన డైరెక్టర్ను వెంటనే అరెస్టు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ గౌడ్, పోచయ్య గౌడ్, శంకర్ గౌడ్ సంఘం నాయకులు పాల్గొన్నారు. जोहार सरवाई पापन्ना, जोहार सरवाई पापन्ना, जोहार 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 सरवाई पापन्ना, 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 गीता कार्मिकुल ऐक्यत, गीता कार्मिकुल ऐक्यत, जोहार सरवाई पापन्ना. పేరు లక్ష్మణ్ గౌడ్, బోరబండ గౌడ సంఘం అధ్యక్షుని. మరి ఈ గత 2-3 రోజుల నుంచి మరి నాలో నేను అనే సినిమాలో మరి అభ్యంతరకరంగా మా బడుగు బలహీన వర్గాల మా బహుజన బిడ్డ అయినటువంటి మా గీతా కార్మికుల బిడ్డ అయినటువంటి మరి కళ్ళు వృత్తి పైన విషం కక్కుతూ మరి ఈ సినిమాలు తీసుకుంటూ ఒక మా బహుజన బిడ్డ అయినటువంటి మా గౌడ జాతి మా కూతురు పైన మా ఆడపడుచు పైన మరి ఘోరంగా మరి ఆ సినిమాలో తీయడం జరిగింది. ఆ నా కొడుకులకు నేను హెచ్చరించి చెప్తున్నాం బోరబండ గౌడ సంఘం తరపున. ఆ కొడుకులకు వాని తల్లి కానీ వాని కూతురు కానీ వానితో సినిమా తీసి డబ్బులు సంపాదించుకోవాలి. మా బడుగు బలహీన వర్గాల దగ్గరికి మా బహుజన బిడ్డ దగ్గరికి వచ్చి వాడు ఈ విధంగా తీయడం గతంలో మరి జబర్దస్త్ వేణుగానికి అయిన గతి ఈ కొడుకులందరూ కూడా కంపల్సరీ భౌతిక దాడులు జరుగుతాయి. మేము ఇప్పటికైనా సమానత్వంతో మేము మరి న్యాయంగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మా జాతి పైన మా బడుగు బలహీన వల్ల కానీ మా జాతిల పైన కానీ ఎవడైనా సరే వాడు వచ్చిన ఎడల వానికి భౌతిక దాడులు కాదుగా వానికి గుణపాఠం చెప్తాం. గతంలో కూడా మరి ఈ సంఘటనలో కూడా మేము హెచ్చరించడం జరిగింది. ఏ విధంగా అయితే మరి గతంలో జరిగిన ఆ విధంగా శాస్తి జరుగుతుంది. ఈ విధంగా మా బోరబండ గౌడ సంఘం నుంచి కాకుండా మరి గౌడ సంఘం సభ్యులందరూ కూడా మన తెలంగాణ ప్రాంతం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో ఉన్నటువంటి గౌడ సంఘం కూడా అందరూ కూడా ఈ స్పందించాలని చెప్పేసి తక్షణమే ఆ సినిమాలో ఉన్నటువంటి ఏదైతే ఆ దృశ్యాలు ఉన్నాయో ఒక మా ఆడపడుచు అంటే మేము ఎల్లమ్మ తల్లిని కొలుస్తాం. మా ఇంటి దైవమైనటువంటి ఆ పరమశివుడు ఆ విధంగా మేము మా కామెటయ్య మా ఆ విధంగా కొలిచే మా దాంట్లో మా ఆడపడుచులను ఇంత ఘోరంగా వాని అమ్మను వాని చెల్లిని ఆ విధంగా చూపించుకోవాలి. మా ఆడపడుచులను ఒక వ్యభిచారంగా చూపించే ధైర్యం వానికి ఎక్కడిది? వాళ్ళు అగ్రవర్ణాల బుద్ధితోటి ఈ రోజు కూడా మా బడుగు బలహీన వారు తొక్క చేస్తారు. ఈ గౌడ కులాస్తులే కాదు, బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు అందరూ కూడా దీనిపైన స్పందించాలి. ఏ కులపైన అన్ని కులాలను ఐక్యతగా చేసుకుంటూ ఏ కులం పైన వచ్చి మేము ముందుంటాం. కాబట్టి ఈరోజు తక్షణమే ఆ సినిమాలో నా సన్నివేశాలు తీసేయాలి. సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా అది తీసేసి ఎంబడే వారిపైన క్రిమినల్ కేసు పెట్టాలి. వారి జైల్లో పెట్టాలని చెప్పేసి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వికారాబాద్ జిల్లాలో బీజేపీ నిరసన, గూండా రాజకీయాలు చేస్తుందని వ్యాఖ్యలు. నెల్లూరు జిల్లాలో కలెక్టరేట్ వద్ద ఆందోళన, సిఐటియు నేతల సంఘీభావం. ధర్మన్ ఘాట్ లో విలేకరుల సమావేశం, 3 రోజుల పాటు జరగనున్న కార్యక్రమం. నిజామాబాద్ జిల్లాలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.